స్టార్ట్ చేసిన. ఎటు కంఫర్టబుల్ ఉంటుంది సరేనా. ఏది స్పూన్ లేదా చాలా కాడే ఇటు నీట్గా వస్తుంది. ఆయిల్ వేడేది కనపడుతుంది. సైడ్కి ఉన్నట్టుంది. ఇటే ఉండేనా అంటే ఎటు బాగుంది దీన్ని ఎటు ఒకటే ఆమ్లెట్ ఎన్ని వేయాలా? ఎన్ని వేయాలా ఆమ్లెట్? ఆమ్లెట్లు ఎన్ని వేయాలా? ఎన్ని నీకోటి నాకోటి, లేకపోతే ఇద్దరికి ఒకటి, ఇద్దరం తిన్నాం. దాంట్లో ఏమేమి వేసినా తెలుసా? ఏమేమి వేసినా ఇట్లా ఆనియన్స్, ఎగ్, సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసిన వేసిన లైట్గా. కొంచెం గరం మసాలా కూడా వేసిన, కొంచెం టేస్ట్ రావాలి. మొత్తం వేస్తే ఆయిల్ మొత్తం అప్లై చేసినా కానీ మొత్తం వేస్తున్నా ఏం కాదుగా. మళ్ళీ లేయొద్దా? అదే ఎందుకు అడిగింది? కొంచెం చిన్న చిన్నగా వేస్తే బాగుంటాయా, పెద్దగా వేస్తే బాగుంటుందా? ఆనియన్స్ మొత్తం రబ్ కొన్ని ఆనియన్స్ దాంట్లో తీసి మళ్ళీ ఆనియన్స్ ఎక్కువైతే రసం తక్కువ అయిపోయింది. చూడు ఇప్పటికే చెమటలేట గారిపోతున్నాయి. కట్ చేసుకోవాలి. ఇంతలా కట్ చేసుకుంటే అసలు ఉడకటం కష్టం అంటావు. సాల్ట్, ఉప్పు, పసుపు అన్నీ వేసావు కదా? వేసిన. ఇవన్నీ కట్ చేసినప్పుడు సన్నగా కట్ చేసి వాటి విడి తీస్తే బాగుంటుంది. ఇది చూడు అట్లనే ఉన్నాయి పొరలు పొరలుగా. అప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసి రౌండ్ ఆయిల్ అప్లై చేయాలా? ఆయిల్ ఇంకో స్పూన్ ఉంటే బాగుంటుంది. ఇదే స్పూన్ మళ్ళీ స్పూన్ ఉంది కానీ మా అక్క తీసుకెళ్ళిపోయింది. అందుకే నువ్వు దాంట్లో పెట్టకముందే చెప్పిన. ఏమని చెప్పావు? ఎగ్లో పెట్టకముందే ఆయిల్ అప్లై చేయాలని. నూనె మళ్ళీ ఇప్పుడు అప్లై చేయాలంటున్నా. అవును, నూనె ఏది ఆడితే మంచిది? గుండెకాయకి పామ్ ఆయిల్ వాడితే మంచిది. పామ్ ఆయిల్ గుండెకి కొవ్వు పెరిగిద్ది అంటారు కదా. కొవ్వు పెరుగుతుంది కానీ తగు మోతాదులో వాడాలి. ఏదైనా అతిగా వాడితే, ఇప్పుడు సాల్ట్ అయినా ఎక్కువ వాడకూడదని చెప్తారు కదా, అట్లనే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. మంట ఎక్కువ పెట్టాను లోలో ఉంటుంది సరిపోద్ది. కొంచెం ఆపేనా? ఎందుకు చేను వస్తుంది. ఆపకూడదు. వీడియో స్టార్ట్ అయ్యేదాకా ఇప్పుడు ఆమ్లెటే కాలేదు, అప్పుడే ఆపుతానంటున్నా. ఒక ప్లేట్ తీసి పెట్టుకోవాలి. వ్యూస్ రావాలా, సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఇటు సైడ్ ఏంది డేషాలు? ఏ దేశాలు? యువతల డేషాలు. అన్నం అంటే రైస్, వైట్ రైస్, ఆమ్లెట్. మరి కర్రీనా? కర్రీ ఉంది కదా. కూర ఉన్నది కదా, గోంగూర పప్పు. గోంగూర పప్పా? తోటకూర పప్పు. ఉదయంది. మర్చిపోయా. వేడి వేడి అన్నము, ఎగ్ ఆమ్లెట్. ఈరోజు ఆమ్లెట్ తినాలనిపించింది, అందుకే ఆమ్లెట్. కారం తక్కువగా ఉన్నట్టుంది కదా? కారం వేయలేదు అనమాట అసలు, లైట్ వేసిన. కారం కొంచెం. నువ్వు అందుకే పచ్చిమిరకాయలు వేస్తానంటే వద్దంటివి. పచ్చిమిరకాయలు తినలేము, మంట ఎక్కువ కదా. కారమే కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కొంచెం బాగుంటుంది కానీ ఎక్కువ కట్ చేసుకో, తక్కువ కట్ చేసుకోవాలన్నమాట. తిరిగేసాను. ఈ బరువు మీద తిరగాలంటే కష్టం ఇది, ఎందుకంటే ఆనియన్స్ అయిపోయింది. రౌండ్ నీట్గా అనుకో. రౌండ్ లేచింది, రౌండ్ అట్లా తిరుగుతా. కానీ దీనికి ఇంకా మంట పడి, ఎందుకంటే ఆనియన్స్ బరువు ఉన్నాయి కదా. గ్యాస్ కూడా కొంచెం ఉడకని, గ్యాస్ కూడా సిమ్లోనే ఉంది ఇక, హైలో పెట్టలేదు. హైలో పెడితే మాడిపోయింది. ఇంకొకటి అయిద్దామా? నాకోటి నీకోటి.
ఓకే. లేకపోతే మా తాతయ్య ముసలామ ముసలోడుండిగా అవి పండుకున్నారు కదా వేసి లేపుదాం తింటారేమో. ముందు వాళ్ళు ఎప్పుడూ తిని పండుకోరు. ఈ ఆమ్లెట్ కోసం ఏ సూపర్. ఈ ఆమ్లెట్ కోసం రేపు అనుకో ఏందా ఇది ఏం చేసిరా మా వద్దు పో తినిపో అంటారు ముసలం. తెలుసు ఆమెతో చెప్పేది కాదు. అందుకని ఆమ్లెట్ బాగా వచ్చింది కానీ ఉల్లిగడ్డలు మరి నాకు ఎక్కువ వేసి ఓవర్గా. సారీ ఈసారి నీట్గా కట్ చేద్దాం. సింపుల్ కట్ చేసుకోవాలి మెత్త మెత్త. ఎందుకంటే మనము ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయ దోసినప్పుడు ఉల్లిగడ్డలు ఎట్లా కట్ చేస్తారు? సన్నగా కట్ చేస్తారు. మరి మనం కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది బాగా బాగుంటుంది దోశ రావడానికైనా. ఇట్లా ఇట్లా కట్ చేసి దోశలో వేస్తే దోశ తీయడానికి కష్టం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఈ ఆమ్లెట్ తీసినాం అనుకో సగం ఉల్లిగడ్డలు ఉంటాయి చూడు కింద. ఎందుకంటే ప్లేట్లు వేసేసుకుంటా. ప్లేట్లో వేసేస్తాం. సగం ఉంటాయి అన్న, సగం ఏం లేవు, 2 3 ఉన్నాయి అంతే. 2 3 ఉంటాయి. సగం అంటే మొత్తం ఉంటాయని కదా. కొన్ని వాటికి కష్టపోయినాయి. ఎంత అయింది టైం? టైం ఎంత అయింది? టైమ్ 21:07. 21:07 కానీ చెప్పి మామూలుగా మనము వీడియో టైం 10 minutes 7 minutes అవుతుంది. అవునా? సరే ఇది ఒక్కటే వేద్దాము. కొంచెం ఊరుసు ఒక చెయ్యి వస్తున్నట్టుగా చెయ్యి చూడు, చెమట్లు చూడట్టుగా ఆరిపోతున్నాయి. ఫ్యాన్ వేపిమంటే వేపియవు, చెయ్యవు చూడు. ఫ్యాన్ లేదు సీలింగ్కి. అంత అమౌంట్ లేదు కదా ఒకటి. చెమట్లు గారిపోతున్నాయి నాకు. తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం వేసాయి ఒకేసారి. ఇంకా ఆనియన్స్ రౌండ్ మొత్తం ఆ గుండ్రాటి మొత్తానికి వేసాయి. మొత్తం వేసేస్తా. స్పూన్ ఉంది కదా, స్పూన్ తప్పులో చేసేసి. దీన్ని ఇప్పుడే అన్నం తిన్నా నీళ్ళు కడిగేసాయి. ఎందుకంటే ఉదయానికి స్మెల్ వస్తుంది. తిన్నాకేమిటే కడిగేస్తాలే. అందుకే మనం తీసుకుంటే సరిపోతుంది. ట్రైప్యాడ్ అంటే స్టాండ్ అనమాట, మొబైల్ పెట్టుకోవడానికి. ఏం ప్యాడ్? ట్రైప్యాడ్ కూడా తెలియదు చూడు నాకు. ఏ సమాజంలో ఉన్నానా? కెమెరా కదులుతూ ఉంది. ఆ గోడ మీద ఏదో కనిపిస్తుంది, అది మీ పెళ్ళి ఫోటోనా మంది? ఓ అది ఇన్విటేషన్, వెడ్డింగ్ కార్డు, పెళ్ళి శుభలేఖ. ఆయిల్ అప్లై చేసినావా సారు? ఈసారి ఆయిల్ అప్లై చేయాలి, మర్చిపోయాను. ఏం కాదు, లేస్తలే కానీ మర్చిపోయాను. నీ వ్యవహారంలో పడి మర్చిపోయాను. నా వ్యవహారమా? అదే చెప్తా ఉన్నా కదా మన పెళ్లి ఫోటోలు అని అని. అంటే తక్కువ చేసి వస్తున్నావా నా వ్యవహారం అని? తక్కువ ఏం లేదు, చెప్తున్నా. మీ మగవాళ్ళ బుద్ధి పోనిచ్చుకోపోలేదు నువ్వు. ఎందుకు అట్లా అంటున్నావు? మరి ఓవర్గా నీ వ్యవహారంలో పడి అంటావు. నీకోసం హెల్ప్ చేసేది మగవాళ్ళే కదా. ఇప్పుడు ఆమ్లెట్కి ఎన్ని ఎవరు కట్ చేసింది? హెల్పింగ్ అంటే మొత్తం చేసేవాళ్ళు హెల్పింగ్ అంటారు. మరి ఏమంటారు సార్? మీలో సగం భాగం కాబట్టి సగం పని అయినా చేస్తున్నాను కదా. దానికి థ్యాంక్స్లే నీకు. నాకు ఒక్కడికేనా? మీ వాళ్ళందరికీ థ్యాంక్స్లే. అబ్బో, అయినా నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఎంతసేపు నాకు ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు. బాగా ఉడకాలి కదా. ఉల్లిగడ్డలు ఆనియన్స్ సన్నగా కట్ చేయాలి. ఉల్లిగడ్డలు నాకు అంతే వచ్చు. ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేస్తాలే. ఉల్లిగడ్డలు కోయడం అంటే మాటలా, అవి కోస్తుంటే కళ్ళ నీళ్ళు పడుతుంటాయి. నువ్వేం మాటలకే విన్నేం చెప్తావు? నీళ్ళు పడుతున్నాయి, కళ్ళ నీళ్ళు పడుతున్నాయి. ఉల్లిగడ్డ చేస్తా. ఇది ఆమ్లెట్ పెద్దగా ఉంది. ఈ ఆమ్లెట్ నాకు, చిన్న ఆమ్లెట్ నీకు. అదే పెద్ద ఆమ్లెట్ నాకు, చిన్న ఆమ్లెట్ నీకు. అవును.
లేదు మీ ఆడవాళ్ళు బాగా గట్టిగా తినాలంట. అవును ఆ? అవునవును. దేవరకొండ అర్జున్ చెప్పాడు కదా, అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ గీతా గోవింద మూవీలో చెప్పిండు. అవును. ఆడవాళ్ళు బాగా గట్టిగా తినాలరా, గట్టి తింటే స్ట్రాంగ్ ఉంటారంట. అందుకే ఈ పెద్దది నోది చిన్నది నేను తింటా, ఎందుకంటే నా బక్క పైనకి ఇది సరిపోయింది కాబట్టి. అంటే నీ మీనింగ్ డబల్ మీనింగ్ మాట్లాడుతుంటే నేను లడ్డుగా ఉన్నా కాబట్టి నాకు అది సరిపోదు, పెద్దది నాకు సరిపోయిద్దని. అట్లేం లేదు. కానీ వేడి వేడి అన్నం, తోటకూర పప్పు, ఆమ్లెట్ తినేద్దాం. తీసేస్తాముగా, కొంచెం ఉంచుదామే. ఆనియన్స్కి వేడి తగులుతున్నాయి, దాంట్లో ఉన్న ఏమంటారు ఉడుకుతాయా? టేస్ట్ బాగుంటుంది అన్నాడు, బాగా ఉడుకుతాయి. పచ్చిగా ఉంటే బాగుంది. మా ఊర్లో గుడ్ ఆమ్లెట్ అంటారు. దేని తిన్నా అంత అంత లెక్క ఆమ్లెట్ అంటారు, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోశ, అంత లెక్క అంతే అంటారు. ఓకేనా? దానికాడికి ఇదే బాగా ఉడికినట్టుంది. అయ్యో గ్యాస్ ఆపేసా, ఇంకా గ్యాస్ ఆపేస్తాను. ఇక్కడే తిందాము, బయట తీసుకెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. 2 ఆమ్లెట్లు వేసాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టానికి ఒక లైక్ చేయండి. ఇంకేంది, తీసుకెళ్దామా? ఇక్కడే తిందామా? ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయాయి, ఇక మేము తింటున్నాం అనమాట. చూడండి అన్నమయ్య. పెద్ద ఆమ్లెట్ నాకే వేసేసాగా. నువ్వే మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కాబట్టి నీకే ఆ క్రెడిట్ అంతా. అవునా? అంత నేను తినలేనులే, కానీ ఏదో ఈరోజు తినాలనిపించి చేసా. స్కూల్లో లడ్లు ఇచ్చారు కదా మా బాబుకి, అవే ఒక 4 ఉంటే వేసామన్నమాట. పప్పు చేసుకున్నాం కదా, ఒట్టి పప్పు తినలేకపోతున్నాం అనమాట. పప్పులో బాగుంటాయని ఇంకా నేను తీస్తావా? ఫ్రెండ్స్, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు తింటున్నాము, ఎట్లా ఉందని చెప్పడానికి. నేను లైట్ కాటమన్నా. బాగుంది, కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువైనట్టుంది. మరీ అంతేం కాదు, కొంచెం సాల్ట్. ఓకే, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్.